నమస్తే ఫ్రెండ్స్. అగ్రరాజ్యం అమెరికాలో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. అత్యంత మిత్రులుగా కొనసాగిన వారిద్దరూ ఇప్పుడు పెను సవాళ్లు చేసుకుంటూ ఉన్నారు. ట్రంప్ వర్సెస్ ఎలన్ మస్క్ గా అక్కడి పొలిటికల్ వార్ కనిపిస్తోంది. జేడీ వాన్స్ ని ప్రెసిడెంట్ చేయాలి, ట్రంప్ ని దింపాల్సింది అని చెప్పి ఎలన్ మస్క్ సవాల్ చేస్తున్నారు. ఒక సెక్స్ కుంభకోణంలో ట్రంప్ ఉన్నాడంటున్నాడు ఎలాన్ మస్క్. అవసరమైతే పార్టీ పెట్టేస్తా, రిపబ్లికన్ ట్యాక్స్ బిల్ తో అమెరికా దివాలా తీస్తుంది. ఇలా ఎలన్ మస్క్ చేస్తున్న వరుస స్టేట్మెంట్లు అమెరికాని షేక్ చేస్తూ ఉన్నాయి. తాజాగా మరో బాంబు పేల్చాడు ట్రంప్ మీద. ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరుందని చెప్పి ఒక సంచలన ఆరోపణ చేశాడు. ఎప్స్టీన్ అనేది సెక్స్ కుంభకోణం. ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి గతంలో మైనర్ అమ్మాయిలతో సెక్స్ రాకెట్ నడిపించాడు అనేది ఈ కేసు యొక్క సారాంశం. అతను చాలా పెద్ద సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు, బిజినెస్ పర్సన్స్ కి మైనర్ అమ్మాయిలని సప్లై చేసేవాడు. అతన్ని మీటూ ఉద్యమ టైంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2019లో జైల్లో ఎప్స్టీన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. అయితే అతని కాంటాక్ట్ లిస్ట్, ఎవరెవరికి అమ్మాయిలని సరఫరా చేశాడు అనేది ఆ ఫైల్స్లో ఉంది. ఆ ఫైల్స్ని ఇప్పుడు బయటకు తీయాలని చెప్పి మస్క్ డిమాండ్ చేస్తున్నాడు. ట్రంప్ గవర్నమెంట్కి నిద్ర లేకుండా చేస్తున్నాయి. మస్క్ అంతు చూస్తా, టెస్లా మీద ట్యాక్సులు పెంచుతా అంటూ ట్రంప్ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేస్తూ ఉన్నాడు. మొన్నటి దాకా దోస్త్ మేరా దోస్త్ అంటూ తిరిగిన వీళ్ళిద్దరికి సడన్గా ఏమైంది? ఇప్పుడు ఎందుకు బద్ధ శత్రువులుగా మారిపోయారు? ఎందుకు ఇలాంటి అగ్రెసివ్ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్కి అగ్రరాజ్యంలో వీళ్ళు సెంటర్ ఆఫ్ న్యూస్గా మారిపోయారు? ప్రపంచ కుబేరుడికి ప్రపంచాన్ని డామినేట్ చేసే పొజిషన్లో ఉన్న ట్రంప్కి ఎక్కడ చెడింది? ఎందుకు ఈ వైరల్ స్టార్ట్ అయింది? ట్రంప్ని సడన్గా మస్క్ ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నాడు? మస్క్ అలిగేషన్స్ వెనుక అసలు సీక్రెట్స్ ఏంటి? రిపబ్లికన్ ట్యాక్స్ బిల్స్ వల్ల ఎలన్ మస్క్కి ఉన్న డేంజర్ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. పూర్తి వివరాలు చూసే ముందు శ్రావణి జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. 2024 యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం మస్క్ ట్రంప్కి ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా? అక్షరాల $288 బిలియన్. అంటే మన ఇండియా లెక్కల ప్రకారం, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2500 కోట్ల రూపాయలు అక్షరాల. పైగా ట్విట్టర్లో ట్రంప్కి ఎలన్ మస్క్ చాలా సపోర్ట్ చేశాడు. సోషల్ మీడియా సెంటర్గా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయటంలో ట్రంప్కి మస్క్ చాలా హెల్ప్ అయ్యాడు. ట్రంప్ గెలిచిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి మస్క్ని చీఫ్ చేశాడు. ఈ డోస్ ముఖ్య ఉద్దేశం అమెరికా ప్రభుత్వంపై భారాన్ని తగ్గించడమే. మస్క్ తన హయాంలో అమెరికాలో 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను పీక్ పారేశాడు. చాలా దేశాలకిచ్చే విరాళాలను కూడా తీసేశాడు. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ఇచ్చే డొనేషన్స్ని కూడా ఎలన్ మస్క్ రద్దు చేశాడు. అమెరికాలో చాలా విభాగాలకి ఇచ్చే అదనపు ఎక్స్పెన్సివ్స్ని కూడా బాగా తగ్గించేశాడు మస్క్. అయితే మస్క్ నిర్ణయాల్ని ట్రంప్ కూడా బాగానే సపోర్ట్ చేస్తూ మొదటి నుంచి వచ్చినట్టు కనిపించాడు. ఎట్ ద సేమ్ టైం ఎలన్ మస్క్ పై అమెరికా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎందుకు అనంటే ఎలన్ మస్క్ తీసుకున్న అనేక నిర్ణయాలు అక్కడ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించాయి. అక్కడ ప్రజల్లో వ్యతిరేకతని షురూ చేశాయి. ట్రంప్ గవర్నమెంట్లో మస్క్ డోస్ బాధ్యతలు చూస్తున్నంత కాలం టెస్లా షేర్లు డౌన్ఫాల్ అయ్యాయి. సగానికి సగం షేర్లు పడిపోయాయి. టెస్లా కార్లని కొనొద్దు అంటూ ఆఫ్లైన్లో ఆన్లైన్లో బిగ్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఈ విషయాలు మస్క్ కూడా అర్థమవుతున్నాయి. కానీ మస్క్ ఆలోచన వేరేలా ఉంది. ఎలాగైనా ట్రంప్ని అడ్డు పెట్టుకొని స్పేస్ ఎక్స్కి కొన్ని కాంట్రాక్ట్స్ని తెచ్చుకోవాలని చెప్పి తన ఇన్నర్ ఫీలింగ్. అందుకే ఇవన్నీ చేస్తూ పోయాడు. మెయిన్గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి వెరీజోన్కి చెందిన $2.4 బిలియన్ ఒప్పందం క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి ట్రంప్కు చెప్పాడు మస్క్. ఆ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కాంట్రాక్ట్ని స్పేస్ ఎక్స్కి ఇవ్వాలని అడిగాడు మస్క్. కానీ ట్రంప్ దానికి ఒప్పుకోకపోగా తీవ్రంగా ఖండించాడు. అలాగే మస్క్ ఫ్రెండ్ అండ్ బిజినెస్ పార్ట్నర్ జారెన్ ఐజాక్మ్యాన్ నాసా చీఫ్గా చేయాలి అని చెప్పి ఈ మస్క్ చాలాసార్లు ట్రంప్ దగ్గర ప్రపోజల్ పెట్టాడు. ఆ టైంలోనే ట్రంప్ కూడా ఐజాక్ని నాసా చీఫ్గా చేస్తానని అనౌన్స్మెంట్ చేశాడు ఓపెన్గా. ఎందుకు అనంటే ట్రంప్ మొదటి నుంచి ఎలన్ మస్క్ ఏది అడిగితే అది చేస్తూ వచ్చారు. ఎందుకంటే పొలిటికల్గా మస్క్ నుంచి ట్రంప్ పొందిన సహాయం అంత గొప్పదని ట్రంప్ భావించాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రతి హెల్ప్లోనూ తను చేస్తూనే వచ్చాడు. అలాగే ఈ ఐజాక్ని కూడా నాసా చీఫ్గా చేస్తాను అని చెప్పి ఓపెన్గా అనౌన్స్ చేయడంతో అది జరిగిపోయింది అని చెప్పి మస్క్ భావించాడు. కానీ లాస్ట్కి
నాసా చీఫ్గా ఐజాక్ని ప్రకటించలేదు. ఇలా ప్రతి విషయంలో మస్క్కి ఎదురుదెబ్బ తగులుతూ వచ్చింది, మొదట ప్రజల నుంచి, ఆ తర్వాత ట్రంప్ నుంచి. ఎలన్ మస్క్ ఒక బిజినెస్ మ్యాన్, లాభం లేకుండా ఏ పని చేయడు కదా. తన టెస్లా కంపెనీని మరో పొజిషన్లో ఉంచడం, స్పేస్ ఎక్స్ కంపెనీని స్పేస్లో రారాజుగా చేయాలనుకోవటం తన ఇన్నర్ ఫీలింగ్. వాటితో పాటు మస్క్ ట్రంప్కి సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఒకటి ఉంది, అతని న్యూ ప్రాజెక్టు కోసం, అదే న్యూరాలింక్. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? విరిగిన వెన్నెముకలు తిరిగి అతికించడం, చూపు కోల్పోయిన వారిని తిరిగి చూడగలిగేలా చేయటం. ఇది గనక సాధిస్తే మొత్తం ప్రపంచాన్ని శాసించవచ్చు అన్నది మస్క్ ప్లాన్. అందుకే ట్రంప్కి సపోర్ట్ చేశాడు, ట్రంప్ అడిగిందల్లా చేశాడు. ట్రంప్కి రాజకీయంగా కొన్ని వేల కోట్లు తను ఖర్చు పెట్టాడు. గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది, నేను ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి ఎలన్ మస్క్ కూడా భావించాడు. అందుకు అనుగుణంగానే తన ప్లాన్ కూడా చేసుకున్నాడు. కానీ ఈ విషయంలో కూడా ట్రంప్ నుంచి మస్క్కి పెద్దగా కలిసి రాలేదు. పైగా ట్రంప్తో ఉంటే ప్రజల్లో తన మీద వ్యతిరేకత వస్తుంది. డోస్ తీసుకునే నిర్ణయాలు టెస్లా, స్పేస్ ఎక్స్ షేర్స్ని పాతాళానికి పడేస్తున్నాయి. ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రపంచమంతా ఎలన్ మస్కే ఇదంతా చేయిస్తున్నాడు అని చెప్పి తిడుతుంది కూడా. చాలా దేశాలు టెస్లా కార్లని అసలు కొనట్లేదు, కనీసం అటువైపు కూడా చూడట్లేదు. ట్రంప్తో ఉంటే లాభం దేవుడెరుగు, అసలు నష్టాలు ఎక్కువైపోతున్నాయిరా మొర్రో అని చెప్పి మస్క్ చాలా రోజుల నుంచి తన సన్నిహితులతో అంటూ వస్తున్నమాట ఓపెన్గా కూడా అనేక ఫోరమ్స్లో చెప్తున్నారు. ట్రంప్తో ఉన్నన్ని రోజుల్లో $100 బిలియన్ వరకు మస్క్ సంపాదన ఆవిరైపోయింది. ఈ విషయాలని బాగా అబ్జర్వ్ చేసిన ఎలన్ మస్క్ ఇక ట్రంప్తో ఉంటే తనకు వర్కౌట్ కాదని డిసైడ్ అయిపోయాడు. సో నెక్స్ట్ ప్లాన్ని వర్కౌట్ చేసే పనిలో పడ్డాడు. పైగా ఇక్కడ ట్రంప్ తెచ్చిన రిపబ్లికన్ ట్యాక్స్ బిల్, దానికి మరో పేరు బిగ్ బ్యూటిఫుల్ బిల్. మాస్క్ తల మీద ఇది కుంపట్లా తయారైపోయింది. డోస్ ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది 130 రోజులే పనిచేయాలి. ట్రంప్ ప్రభుత్వం వచ్చే మే 28 నాటికి ఆ టైం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎలన్ మస్క్ టైం చూసి డోస్ నుంచి తప్పుకున్నాడు. ఆ వెంటనే రిపబ్లికన్ ట్యాక్స్ బిల్ని వ్యతిరేకించాడు కూడా. ఆ బిల్ అమెరికాలో చెత్త బిల్ అని చెప్పి దాన్ని కిల్ చేయాలి అంటూ ట్విట్టర్లో సెన్సేషనల్ పోస్ట్ చేశాడు. ఈ బిల్ కారణంగా దేశ బడ్జెట్లో లోటు $2.5 ట్రిలియన్ పెరుగుతుందని, అమెరికా ప్రజలు భరించలేనంతగా అప్పుల భారం పెరిగిపోయింది అంటూ మస్క్ చెప్పుకొచ్చాడు. డోస్ ఇన్ని రోజులు ఖర్చులని తగ్గిస్తే ఈ బిల్ విపరీతంగా ఖర్చులని పెంచేస్తుంది అంటున్నాడు ఎలన్ మస్క్. ఈ బిల్లు వల్ల అమెరికా దివాలా తీస్తుందని, దేశం మొత్తం కూడా దీన్ని అపోజ్ చేయాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి, ఇన్ని రోజులు ఏ బిల్ గురించి మాట్లాడని మస్క్ కేవలం ఈ ఒక్క బిల్లు గురించే ఎందుకంత టెన్షన్ పడిపోతూ ఉన్నాడు, ఎందుకంత హైరాణ పడుతున్నాడు? ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ప్రకారం టెస్లా ఈవీ వెహికల్స్ కొన్న వారికి $7,500 ట్యాక్స్ క్రెడిట్ వెసులుబాటు ఉంది. ఉపయోగంలో ఉన్న ఈవీలకి కూడా $4,000 ట్యాక్స్ ఫెసిలిటీ ఉంది. ట్రంప్ కంటే ముందున్న బైడెన్ గవర్నమెంట్ కూడా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఈ క్రెడిట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల టెస్లా కార్లు కొనే వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. దీంతో టెస్లా కార్లను కొనేందుకు కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కూడా. దానివల్లనే కొన్ని కోట్లలో నష్టం వచ్చేసింది. ఇప్పుడు కార్ల అమ్మకాలు తగ్గి పెద్ద నష్టం వస్తుంది. ఎంత లేదన్నా టెస్లా కంపెనీకి ఏడాదికి $1.2 బిలియన్ నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే మస్క్ ఈ బిల్లు వద్దు అని చెప్పి మొత్తుకుంటున్నాడు. కానీ వైట్ హౌస్ మాత్రం మస్క్ని తప్పుబట్టింది ఈ విషయంలో. అదొక గొప్ప బిల్ అని చెప్పి మస్కే కావాలని పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి తిరిగి దాడి చేస్తుంది. ఆ బిల్ ఎట్టి పరిస్థితుల్లో ఆపట్లేదని తేల్చి చెప్పేసింది. దాంతో మస్క్ మరింత రెచ్చిపోయాడు, ట్రంప్ పైన వార్కి సిద్ధమయ్యాడు. ఏకంగా ట్రంప్ని ప్రతిరోజు నిత్యం టార్గెట్ చేస్తూ అలిగేషన్స్ వేయడం స్టార్ట్ చేశాడు. ఏ స్థాయిలో అంటే గతంలో తన మీద వచ్చిన ఆరోపణల్ని ఇప్పుడు మీడియా ముందు ఏకరువు పెడుతున్నాడు. ట్విట్టర్లో ప్రతిరోజు ట్వీట్లతో గుప్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ మస్క్కి ఎంత ఈగో ఉంటుందో ట్రంప్ కూడా అంతకంటే ఎక్కువ ఈగో ఉంటుంది. దీనికి కారణం ఈ ఇద్దరి మధ్య వైరం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ట్రంప్ నా వల్లే గెలిచాడు, నేను లేకపోతే గెలిచేవాడు కాదు అంటాడు ఎలన్ మస్క్. అదే టైంలో ఓ నెటిజన్ జేడీ వ్యాన్స్ని ప్రెసిడెంట్ను చేయాలంటూ ట్విట్టర్లో పోస్ట్ చేస్తే దాన్ని ఎలన్ మస్క్ సపోర్ట్ చేశాడు. వెంటనే చేసేయాలంటూ రిప్లై ఇచ్చాడు ఆ ట్వీట్కి. అక్కడితో ఆగాడా? నో, ఆగిపోలేదు.
2019లో ఆయన కేసుకు సంబంధించి 2025లో ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఒక కొత్త పార్టీ పెట్టడానికి ఇది ఒక అనువైన టైం అంటూ ఒక పోల్ని పోస్ట్ చేశాడు మస్క్. దానికి 80% మంది సపోర్ట్గా ఓటేశారు. పార్టీ పేరు ది అమెరికా అని పెడితే బాగుంటుందని సజెస్ట్ చేస్తూ ఉన్నారు కూడా. ఇదే ఇప్పుడు ట్రంప్కి నిద్ర లేని రాత్రుల్ని గురిచేస్తోంది. అసలు నిద్ర లేకుండా గడిపే పరిస్థితిలోకి తీసుకెళ్లిపోయాడు ఎలన్ మస్క్. చాలా స్ట్రాటజిక్గా ట్రంప్ పైన దెబ్బ కొట్టేందుకు పన్నాగాలు పన్నుతున్నాడు, ఈగోకెళ్తూ ఉన్నాడు. మస్క్ అంతు చూస్తానంటున్నాడు. ట్రంప్ కూడా వెనక్కి తగ్గకుండా మస్క్ అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు. టెస్లా కంపెనీలకి బెనిఫిట్స్ అన్ని తగ్గించేస్తానంటూ తేల్చి చెప్పేశాడు ట్రంప్. ట్రంప్ మద్దతుదారులు మస్క్ని అక్రమ వలసదారుడివి అంటూ మండిపడుతూ ఉన్నారు. వెంటనే అమెరికాను విడిచి వెళ్ళిపోవాలని, స్పేస్ ఎక్స్ని అమెరికాలో బ్యాన్ చేయాలని ట్రంప్ అభిమానులు, ఆయనకు మద్దతు ఇచ్చే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ గొడవ మధ్యలోకి రష్యా ఎంటర్ అయింది. ఒకవేళ అమెరికా నుంచి మస్క్ని బ్యాన్ చేస్తే రష్యాలో పొలిటికల్ శరణార్థిగా ఆశ్రయం కల్పిస్తామని చెప్పి రష్యా చెప్తోంది. సో అంది వచ్చిన అవకాశాన్ని రెడీగా అందిపుచ్చుకోవడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఆపన్న హస్తం అందించడానికి ఆ దేశం సిద్ధమవుతోంది. మస్క్కి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బాంబు పేల్చింది. ఇదే ఇప్పుడు అమెరికాలో తీవ్ర సంక్షోభ పరిస్థితికి కారణమైంది. నిజంగానే మస్క్ కొత్త పార్టీ పెడతారా లేదా ట్రంప్ను అర్జెంటుగా దించేస్తారా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ట్రంప్కి అగెనిస్ట్గా ఉన్న టాప్ కంట్రీస్ ఇప్పుడు మస్క్కి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. పరిస్థితులు అన్ని చూస్తూ ఉంటే ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు. ట్రంప్ దిగొచ్చు, మస్క్ కొత్త పార్టీ పెట్టొచ్చు, రాబోయే రోజుల్లో ఆయనే ప్రెసిడెంట్గా పోటీ చేయొచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు. మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరు సెకండ్ పొజిషన్లో కొనసాగుతారు? అమెరికాలోని పరిణామాలు టెస్లా నష్టాలను చవి చూస్తాయి. రాబోయే రోజుల్లో ఇంకెక్కడికి దారి తీస్తాయి అనేది వేచి చూడాలి. ఈ పూర్తి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.